ఒకప్పుడు చిన్న చూపుకు గురైన చిరుధాన్యాలకు ఇప్పుడు పూర్వ వైభవం వస్తుంది. చిరుధాన్యాల్లోని పోషక విలువలు, ఆరోగ్యానికి అవి చేసే మేలును గుర్తించాక మళ్లీ వీటి వాడకం పెరిగింది. దీంతో వీటి సాగు రైతులకు లాభసాటిగా మారింది. చిరుధాన్యాల్లో ఒకటైన రాగిని రబీ పంటగా నవంబర్ నుంచి డిసెంబర్ వరకు సాగు చేశారు. అయితే అధిక దిగుబడులు తీయాలంటే ఎరువులు, చీడపీడల యాజమాన్యం కీలకమని వాటి వివరాలు తెలియజేస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. చిరుధాన్యాల్లో అధిక విస్తీర్ణంలో సాగే పంట రాగి. తెలంగాణలో కొన్ని ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అధికంగా సాగు చేస్తూ ఉంటారు. రాగుల్లో ఉన్న పోషక విలువల పట్ల ఇటీవల అవగాహన పెరగడంతో ఇటీవల ఈ పంట సాగు పుంజుకుంది. దీనికి తోడు ఎలాంటి వాతావరణంలోనైనా అతి తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో పంట చేతికి అంది రావడంతో చాలా మంది రైతులు రాగి సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. రబీ పంటగా రాగిని నవంబర్ నుంచి డిసెంబర్ వరకు, వేసవి పంటగా జనవరి నుండి ఫిబ్రవరి వరకు విత్తుకుంటారు. ఇప్పటికే వేసిన రబీ పంట పెరుగుదల దశలో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా వేస్తున్నారు. అయితే రబీ, వేసవి రాగి సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే సమగ్ర ఎరువుల యాజమాన్యంతో పాటు ఆశించే చీడపీడల నివారణ కూడా చేపట్టాలని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. మనకి ఈ రాగి పంటను వేసుకునేటప్పుడు ఎంత నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల్ని మనం అందివ్వాలి అనే విషయానికి మనం వచ్చినట్టయితే దీంట్లో ప్రధానంగా 24 కిలోల నత్రజని, అలాగే 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను మనం వేసుకోగలిగితే ఈ రాగి పంటలో సమగ్ర ఎరువుల యాజమాన్యం మనం చేసిన వాళ్ళం అవుతాం. దీంట్లో ప్రధానంగా ఈ 24 కిలోల నత్రజని మనం అందివ్వాలంటే రాగి పంటకు మనం సుమారుగా 42 కిలోల యూరియా కావాలి. అలాగే 12 కిలోల భాస్వరం మనం ఇవ్వడానికి 26 కిలోల డిఏపి కావాలి. అలాగే 8 కిలోల పొటాషియం మనం అందివ్వాలంటే 13 కిలోల మొరేట్ ఆఫ్ పొటాషియం మనం ఇవ్వగలిగితే ఈ రాగి పంటలో సమగ్రంగా అన్ని పోషకాలని మనం అందించే వాళ్ళం అవుతాం. దీంట్లో ఈ మొత్తము భాగం డిఏపిని, అలాగే మొత్తం భాగం ఎంఓపి అంటే మొరేట్ ఆఫ్ పొటాషియం కూడా మనం ఈ విత్తనం విత్తే ముందే వేసుకొని, అలాగే దాంతోపాటు సగభాగము నత్రజని అంటే ఒక 21 కిలోల యూరియాని, మొత్తము డిఏపిని, అలాగే మొత్తం పొటాష్ని కలిపి మనం చివరి దుక్కులో వేసుకొని, అలాగే మిగిలినటువంటి సగభాగం అనేది యూరియాని 30 రోజుల తర్వాత మనం వేసుకున్నట్టయితే ఈ ఎరువుల యాజమాన్యం కూడా చక్కగా మనం చేసిన వాళ్ళం అవుతాం. దాంట్లో ప్రధానంగా ఈ రాగి పంటను ఆశించే చీడపీడల విషయానికి వచ్చినట్టయితే సస్యరక్షణలో ప్రధానమైనది ఎక్కువగా రాగి పంటకు ఆశించి నష్టపరిచేది కత్తెర పురుగు ఒకటి, అలాగే గులాబీ రంగు కాండం తొలిచే పురుగులు. ఈ 2 రకాల పురుగులు కూడా మనకు ఎక్కువగా పంటను ఆశించి నష్టపరుస్తూ ఉన్నాయి ఈ సీజన్లో. అందులో ప్రధానమైన కత్తెర పురుగు విషయానికి వచ్చినట్టయితే ఈ కత్తెర పురుగు మనకి 15-20 రోజుల నుంచి అంటే రాగి పంట వేసిన 15 నుంచి 20 రోజుల లోపు మనకి పంటను ఆశిస్తూ ఉంటుంది. ఇది ఈ పిల్ల పురుగులు అనేవి ఆకుల మీద ముందుగా ఆశించి ఆకులపైనటువంటి పత్రహరితాన్ని గోకి తినడం వలన చిన్న చిన్నగా రంధ్రాలను మనం ఏర్పరచడం జరుగుతుంది. ఆ ఏర్పరిచిన తర్వాత ఇది మొక్క లోపల మొవ్వులో కూడా చేరి మొవ్వు భాగాన్ని అంతటినీ కూడా తినేస్తూ ఉంటుంది. ఇమీడియట్గా మనము ఈ యాజమాన్య పద్ధతి మనం పాటించినట్టయితే కత్తెర పురుగును కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. దాంట్లో భాగంగానే ఈ కత్తెర పురుగు నివారణకు మొక్క మొవ్వు మీద పడేటట్టు ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందుని 80 గ్రాములు ఒక ఎకరాకు సరిపోతుంది. దానికి 200 లీటర్ నీటిలో కలిపి మొక్క భాగం అంతా కూడా తడిచేటట్టు, ముఖ్యంగా మొవ్వులో మందు పడేటట్టు మనం పిచికారీ చేసినట్టయితే ఈ కత్తెర పురుగును కూడా సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. అలాగే దీనికి విషపు ఎర్రలను తయారు చేసి కూడా అంటే ఈ తౌడు, వరి తాలూకు తౌడుని ఒక 10 కేజీలు, అలాగే ఒక బెల్లం 2 కిలోలు ఒక లీటర్ నీటిలో కలిపి వాటిని ఒక 24 గంటల పాటు పులియబెట్టి, పులిసిన తర్వాత థైడీకార్బ్ అనే మందుని నెక్స్ట్ రోజు థైడీకార్బ్ అనే మందుని ఒక 100 గ్రాములు దానికి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి సాయంత్రం పూట ఈ చిన్న ఉండల్ని చేసినటువంటి ఉండల్ని పొలమంతా సమానంగా వెజ్జలుకున్నట్టయితే ఈ కత్తెర పురుగులు అనేవి సాయంత్రం పూట యాక్టివేట్ అయ్యి బయటకు వస్తాయి. కాబట్టి ఆ ఉండల్ని విషపేరలను తిని మనకి చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇలా విషపేరలను తయారు చేసి కూడా ఈ కత్తెర పురుగును మనం నివారించవచ్చు. అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి పురుగు గులాబీ రంగు కాండం తొలిచే పురుగు. ఈ గులాబీ రంగు కాండం తొలిచే పురుగు కూడా మొదటగా ప్రారంభ దశలోనే మీ మొక్క మీద ఆశించి ఈ మొక్క ఆకుల్ని ప్రధానంగా నష్టపరిచి చిన్న చిన్న రంధ్రాలు చేసి దాని తర్వాత మొవ్వులోకి చేరడం వలన మొవ్వు వచ్చే భాగం కూడా తినేయడం జరుగుతుంది. ఆ మొవ్వు భాగం తినేయడం వలన దాని నుంచి ఎప్పుడు కూడా కంకి అనేది రావడం మానేస్తుంది. దాంతోపాటు
మొవ్వు లోపల కుళ్ళిపోవడం వలన మొవ్వుని మనం చేతితో పీకినప్పుడు చాలా సులువుగా బయటకు వచ్చి దాని నుంచి ఒక చెడు వాసన కూడా మనకి రావడం కొన్నిసార్లు మనం గమనించవచ్చు అనమాట. సో ఇలా జరిగినట్టయితే దాన్ని గులాబీ రంగు కాండం తొలిచే పురుగు కింద మనం గుర్తించి ఇమీడియట్గా కూడా ఈ సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. దానికి గాను ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. 3 నుంచి 4 కిలోలు ఒక ఎకరాకు మొక్క తాలూకు మొవ్వులో వేసినా కూడా దీన్ని మనం అరికట్టవచ్చు. అలాగే క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా దీన్ని మనం సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. అలాగే ఎక్కువగా ఈ సీజన్లో రాగి పంటలో ఎక్కువగా పంట నాశించి నష్టపరిచే తెగులు విషయానికి వచ్చినట్టయితే అగ్గి తెగులు ఎక్కువగా మనకు ఆశిస్తుంది. ఈ అగ్గి తెగులు అనేది రాత్రిపూట ఉష్ణోగ్రతలు అనేవి 20 డిగ్రీల కంటే తక్కువ పడిపోయినప్పుడు, అలాగే పొద్దున పూట చిన్న మంచుతో కూడిన వాతావరణం ఉండటం వలన అగ్గి తెగులు అనేది చాలా విస్తృతంగా మనకి విస్తరిస్తుంది. సో దీని తాలూకా లక్షణాలు మనం చూసినట్టయితే ఆకుల మీద ఈ నూలుకండ ఆకారంలో మచ్చలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఆ మచ్చలు అనేవి క్రమేణా పెద్దవైపోయి మచ్చల మధ్య భాగం అనేది మాడిపోయి మనకి ఆకంతా వ్యాపించడం కూడా జరుగుతుంది. ఈ అగ్గి తెగులు అనేది ఆకుల మీదే కాకుండా అలాగే కంకి తాలూకు దిగువ భాగంలో కూడా మనకి కనుపుల మీద కూడా మనకు గమనించవచ్చు. సో అలా కనుపుల మీద కనుక మనకి అగ్గి తెగులు ఆశించినట్టయితే కనుపులు విరిగిపోవడం కూడా జరుగుతుంది. అలా విరిగిపోవడం వలన కంకి అనేది మనకి సరిగా పక్వానికి రాకముందే విరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి అధిక నష్టం కూడా మనకి వాటిల్తుంది అనమాట. అగ్గి తెగులు మనం నివారించాలంటే విత్తన శుద్ధి అంటే కార్బనిజంతో కానీ మ్యాంకోజెబ్తో కానీ మనం విత్తన శుద్ధి చేసి విత్తనాన్ని విత్తుకోవడం చేయొచ్చు. అలాగే రెండోది పంట మీద ఈ లక్షణాన్ని మనం గమనించినట్టయితే మనకి మార్కెట్లో ఈ ట్రైసైక్లోజోల్ అనే మందు దొరుకుతుంది. ఈ ట్రైసైక్లోజోల్ అనే మందుని 0.6 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి ఈ మొక్క అంతా తడిచేటట్టు మనం పిచికారీ చేసినట్టయితే ఈ అగ్గి తెగుల్ని రాగిలో సమర్థవంతంగా అరికట్టవచ్చు. సో ఈ విధంగా మనకి ఒకటి అరా వచ్చే ఈ రెండు రకాల పురుగుల్ని అలాగే ఈ ఒక రకం అగ్గి తెగుల్ని మనం కరెక్ట్గా కంట్రోల్ చేయగలిగినట్టయితే రాగిలో అధిక దిగుబడులు వస్తాయి. అలాగే దాని నుంచి అధిక నికర ఆదాయం కూడా మనం పొందవచ్చు.